ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట తొరగుంటపాలెంలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలు రగడకు దారితీశాయి. కేక్ కటింగ్ విషయంలో యువకుల మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి నడి రోడ్డుపై కేక్ కటింగ్ ఏంటి తీసేయాలని కారులో ఉన్న నలుగురు వ్యక్తులు డిమాండ్ చేశారు. దీంతో కేక్ కటింగ్ అయ్యాక సైడ్ ఇస్తామని రోడ్డు మీద ఉన్న యువకులు చెప్పడంతో మాటా పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట తొర్రగుంటపాలెంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు ప్రజలు. అయితే రగడకు దారితీశాయి వేడుకలు. కేక్ కటింగ్ విషయంలో యువకుల మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి నడి రోడ్డుపైన కేక్ కటింగ్ ఏంటి అంటూ ఒక వర్గం యువకులు నిలదీయగా తీసేయాలంటూ నిలదీస్తూ ఉంటే కేక్ కటింగ్ చేసే యువకులు మాత్రం కేక్ కటింగ్ అయ్యాక సైడ్ ఇస్తామంటూ కూడా రోడ్డు మీద ఉన్న యువకులతో కారులో ఉన్న యువకులతో చెప్పడంతో ఇరువురి మధ్య మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. సో ఇది తీవ్ర ఘర్షణకు దారితీయడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం వీరందరికీ కూడా హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. గాయపడిన వారి సిచ్యువేషన్ కూడా ఏ విధంగా ఉంది? పోలీసులు ఏం చెప్తున్నారు? చూసుకుంటే కృష్ణా జిల్లా జగ్గేపేటకు సంబంధించి కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పట్టణంలోని తోర్లకుంటపాలెం వద్ద కూడా ఈ ఘటన జరిగింది. నూతన సంవత్సర వేడుకలు సెలబ్రేషన్ నేపథ్యంలో కూడా వాహనదారుల మధ్య గొడవ ఏర్పడింది. అయితే నలుగురు వ్యక్తులకి గాయాలైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు కేక్ కటింగ్ అయ్యాక తిరిగి వస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి. దాంతో మాటా పెరిగి ఒకరిపై ఒకరి గొడవలు దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఇద్దరు పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఇద్దరిలో విజయవాడ ప్రభుత్వ వైద్యాల్లో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. మరొక ఇద్దరు జగ్గేపేట స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక. రైట్ శివ, ఈ ఘటన పట్ల అంటే యువకుల్లో ఉన్న వాళ్ళు అంటే ఏం చెప్తున్నారు? గాయపడిన వాళ్ళు కానీ ఎటువంటి వివరాలు చెప్తున్నారు? ఒకరి మీద ఒకరు తప్పు తోసేస్తున్నారా? ఏం చెప్తున్నారు? అంటే మొత్తం మీద చూసుకుంటే మధ్యలోనే ఈ సంఘటన జరిగినట్టు పోలీసులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అర్ధరాత్రి కావటం, పైగా నూతన సంవత్సర వేడుకల్లో జరుగుతున్న నేపథ్యంలో కావడంతోనే పూర్తిగా అందరూ నలుగురు అలాగే కారులో వచ్చిన వ్యక్తులు, అక్కడ కేక్ కట్ చేసే వ్యక్తులు అందరూ కూడా మధ్యలో ఉండటం మూలంగానే ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఎందుకు గొడవైందనే అంశం ఎవరికి కూడా క్లారిటీ లేని పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడులు ప్రతి దాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాధిక. థ్యాంక్ యూ శివ. తొరగుంటపాలెంలో న్యూ ఇయర్ వేడుకల్లో రచ్చ జరిగింది. ఇద్దరు యువకుల వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రోడ్డు మీద కేక్ కటింగ్ ఏంటంటూ కారులో వస్తున్న నలుగురు యువకులు కూడా సైడ్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేయడంతో ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.